మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడేనా ఫ్రెండ్? నీకు ఇంకెవరూ దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. Actually, what I'm trying to do is, your thing, my thing. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తున్నాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. వాట్? ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ మై చేయండి. బర్త్డే. నన్ను వదిలేదు ప్లీజ్. నా బర్త్డే మై బర్త్డే. థ్యాంక్ యూ. వాట్ ఏ ఫ్రెండ్, వాట్ ఏ జోక్. Hey, నువ్వు ఆ బోండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బోండా. వర్షం భయంకరంగా పడుతుంది. మామూలుగా లేవు తెలుసా, పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. నీ వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా అని 10 సార్లు అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడల్లా అప్పుగడ దొక్కుతూనే ఉన్నాడు. వాడుకుంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. ఆకూడదు. నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీ ఇస్తుంది. అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యూ వరుణ్. నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 year ఉంది. ఇంజనీరింగ్ చేయడం వల్ల అదే అడ్వాంటేజ్. అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 year ఉంది. నీ చదువు అయిపోయింది, ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నావు. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు. ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు, ఒకే ఒకటి. నువ్వు. నేను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకు ఇంకేం అక్కర్లేదు. నిజం, నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు. ఓ, ఎడిన్బర్గా? ఎడిన్బర్గ్? నేను చెప్పింది చెప్పు. ఎడిన్బర్గ్. స్కాట్లాండ్. ఓ, లండన్. మీ డాడీకి 3 కూతురులకి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను రానా? ఉంటే బాగుండేదిరా. విద్యాక రాకపోయి ఉంటే నేను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా. కానీ అక్కుంటే కష్టం, కలవడమే కుదరదు. బట్ ఐ మిస్ యూ రా. నేను కూడా నిన్ను మిస్ అవుతాను రా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గరికి త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే ఎడిన్బర్గ్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. మూడు నెలలు తను లేకుండా 5వ రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది. తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు ఏది అలా లేదు. తన్ని మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ప్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి? తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? రే, ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంటీ ఫీలింగ్ రా. అదేంటో అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమైంది తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా,
క్యాష్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారా? గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్ 8 గంటలకి. ఆవిడికి బాగా లేట్, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈరోజు నీకు చాలా బాగుంటుందిరా. ఎరా బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను. కాఫీ మా తెస్తానుండు. నాన్న, ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా. ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ, 295 సొల్యూషన్స్ వాళ్ళు ఆల్రెడీ పీకేసారా? సరే, ఇంటర్వ్యూ దేనికోసం? చాలా ముఖ్యమైన దానికోసం. ముఖ్య అమ్మా జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 టైమ్స్ కన్ఫర్మ్ నాన్న. తప్పదంతే. నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనడండి. మా వాడు చాలా కష్టజీవండి. మా వాడు అందగాడు కూడా. అవును, అంతగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహాలు అయిపోయిందో. ఆల్రెడీ నేను ఎక్కడ వస్తానో టెన్షన్తో. రే, అందరూ ఏరి. నాన్నగారు స్కూటర్ కూడా కిందే ఉంది. అందరూ ఇంటికి ఎప్పుడో వచ్చేసారు. సంథింగ్ రాంగ్. ఏమైంది పెళ్లి చూపులు? నచ్చలేదందా? నువ్వు బట్టలు బాగోతుతో అంట్లు బాగుతా అని చెప్పాల్సింది కదా. ఏంట్రా ఫెయిలా? 1 పోతే 16 ఉన్నాయి కదా. అప్పో, మార్చి 10 సెప్టెంబర్ ఉంది కదా. ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకున్నాను. నా తప్పేరా. నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను. వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అనుకోలేదు. ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా. నాన్నను బాధ పెట్టాను, అదే ఫీల్ అవుతున్నారా. నేను పెద్ద తెలివైనాడిని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఈ ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఏ రోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. రే, నాన్నకి నువ్వు అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే, నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రే, పిచ్చోడ్లా మాట్లాడకరా. ఏంటిదంతా? అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడెంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడు ఆయన ఏవి అనరు, కానీ ఇవాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పోషలో ఉంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా.
నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా. రా వరుణ్. అమ్మ పంపించిందా? ఒకటి గుర్తుంచుకోండి, నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికి రా, మీరు నన్ను చూసుకోవడానికి కాదు. ఏంటి నాన్న, ఈరోజు జరిగింది మర్చిపోండి. అసలు వాళ్ళెవరు మీ గురించి మాట్లాడటానికి? ఏం జరిగిందంటరా? వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు, అంతేగా. దే ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుణ్ణి వాళ్ళు కావాలనుకుంటున్నందుకు, ఒకే ఫ్లాట్లో 3 కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు. అలా అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఐ యామ్ హూ ఐ యామ్. వాళ్ళెవరైనా అయి ఉండొచ్చు. నా 3 కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానురా. ఇంతకన్నా నాకేమొద్దు. రండి భోంచెదురు కానీ. మీ అమ్మని మాత్రం సింగపూర్ తీసుకెళ్ళలేకపోయానురా. సింగపూర్ ఎవరు వెళదాం అంటున్నారు? నువ్వే. ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటరా మీ అమ్మ. అన్నీ అబద్ధాలే. రే, హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడురా. వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా. నేను స్నానం చేసి వస్తాను. అమ్మ బాధపడుతుందని అన్నయ్య, నాన్న బాధపడుతాడని అమ్మ, అన్నయ్య బాధపడుతున్నాడని నాన్న. వాళ్ళు ఇంత బాధపడుతూ కూడా నేనేమనుకుంటానని నాకు ధైర్యం చెప్తున్నారు.